హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మనకు కుదిరినప్పుడు కాదు, అవతల వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ ఏమైనా విరిగిపోతుందేమోనని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దానికి ఆ కొమ్మ మీద కంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ కాబట్టి. ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివాడు లాయరే. చెప్పులేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒక్కటే. మనం వెతుక్కుంటూ వెళ్ళినా ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మాత్రం మనం మరణం వరకు తోడు ఉంటుంది. మీ మీద ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు మీ ఆరోగ్యం, మంచి చెడుల గురించి అడుగుతారు. మీతో అవసరం ఉన్నవాళ్ళు మీ ఆదాయం, ఆస్తిపాస్తుల గురించి అడుగుతారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చేవారిని గుర్తుపెట్టుకో, ఏమీ లేనప్పుడు నీతో వచ్చేవారిని గుండెల్లో పెట్టుకో. మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు, అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. వ్యక్తిని కాదు, వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం ఉంది, ఆనందము ఉంది. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమని చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుస్తాయి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మనం ఆరోగ్యానికి మంచిది, కొందరు మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికి మంచిది. ఆశావాదంతో ఉండేవారు ప్రతి అవరోధంలోనూ అవకాశాన్ని చూస్తాడు. నిరాశావాదంలో కూరుకుపోయినవాడు ప్రతి అవకాశంలోనూ అడ్డంకుల్నే చూస్తాడు. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు, జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. గెలుపు కంటే ఓటమే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. అది మీ ఎదుగుదలకు అవరోధం కానే కాదు. జీవితంలో వేరొకరు మన సొంతమనే అపోహలో జీవించకూడదు. వాస్తవానికి వస్తే కనీసం మన శరీరం కూడా మన సొంతం కాదు. సమయం వస్తే వదిలి వెళ్ళిపోతుంది. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు, మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అతికించుకోకు, పనికిరానివి పట్టించుకోకు.
నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. కొందరు మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికి మంచిది. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటి అవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటి అయిపోతుంది. మనం ఎవరికోసమైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, ఎవరికోసమైతే ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధ పెడతారు. సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సంస్కారం కూడా ముఖ్యం అనుకున్నవాడు గుణవంతుడు అవుతాడు. మనిషి జీవితం తెల్ల కాగితం లాంటిది. అందులో మంచి చెడు రెండిటినీ రాయవచ్చు. మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు, చెడు ఉంటే చించి పరేస్తారు. జీవితం అంటే అంతే. చెట్టును నరికివేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. అందరిలో చెడును వెతకడం బుద్ధిహీనుల లక్షణం. అందరిలో మంచిని చూడడం బుద్ధిమంతుల లక్షణం. రోజులు మారాయి. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. పెద్దరికం అంటే పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడగలగడం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగడం. భయం లేని రోజు స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగో జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుతాం. చావు కంటే కూడా భయపడడం అనేది అతిపెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడం గొప్ప విషయం. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమే జీవితం. జీవితాన్ని మనం ప్రేమిస్తే అది మనల్ని తిరిగి ప్రేమిస్తుంది. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవులపై ఉండాలి. ఎవరికీ నీ బాధలు కనిపించవు, నీ ఏడుపు వినిపించదు, నీ నొప్పి అస్సలు తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు. రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. మీకోసం ఏడ్చేవారుంటే మీ అదృష్టంగా భావించండి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని సంతోషించండి. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ సమాజం. ఇది లేకుంటే పనికిమాలిన వాళ్ళలో ఒకడు అని నిందిస్తుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు. మీ అంతరాత్మ చెప్పింది చేయండి.
ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వారికి పని లేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించినవాడు లేడు. కుక్కతోక వంకరను కూడా సరిచేయవచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచేయలేము. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనే సమాధానం ఖచ్చితంగా ఉంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుపడబోతుందని అర్థం. అదంతా మనం చూడాలంటే అడుగడుగున తట్టుకుని నిలబడాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. ఎదుటివారిని భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపేందుకు ఒక్క పదునైన మాట చాలు. ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.